హలో. నాన్ వెజ్ తినని రోజు మనకి వెజ్ కర్రీస్లో ఏమన్నా స్పైసీగా మసాలా లాగా ఏమైనా తినబుద్ధి అయితే మాత్రము ఇగో ఇది చేసుకోండి. మస్తు సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అదే క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఒక 20 నుంచి 25 నిమిషాల లోపలనే అయిపోతుంది. కాకపోతే ప్రాసెస్ మస్తు ఈజీగా ఉంటుంది. అంత టైం పట్టినా కూడా ఒక ప్యాన్లోనైతే ఆనియన్స్ అండ్ టమాటో, నేను ఒక పావు కిలో క్యాప్సికమ్ తీసుకున్నా. దానికైతే 2 ఆనియన్స్ అండ్ 2 లార్జ్ సైజ్ టమాటాస్ తీసుకున్నా. ఒక 10 మినిట్స్ దాన్ని కుక్ చేసుకున్నా. సాల్ట్ వేసుకుంటే తొందర ఉడుకుతుంది అని చెప్పి సాల్ట్ వేసుకున్నా. సేమ్ అట్లనే ప్యాన్లో క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. ఇదంతా తొందరగా కుక్ అవ్వడానికి కోసం అంతే. ఇవి అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్లోనైతే కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోండి. నేనైతే దాల్చిన చెక్క, షాజీరా, బే లీఫ్ ఇంకా క్లోవ్స్ వేసుకున్నా. అట్లనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఏదైతుందో అదైతే దీంట్లో కలుపుకోవాలి. ప్యాన్లో కలుపుకున్న తర్వాత ఆయిల్ తోటి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మెల్లిగా ఆయిల్ పైనకి రిలీజ్ అవుతుంది కదా, సో అప్పుడు మనము ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఈ స్పైసెస్ ఏవైతున్నాయో ఇవన్నీ టేస్ట్కి సరిపడా వేసుకొని మొత్తం గ్రేవీ తోటి మంచిగా కలుపుకుంటే అయిపోతుంది. మీకు మసాలా కానీ కారం అంటే ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు. ఇవన్నీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాతనైతే ఫ్రెష్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్. అది కూడా కొంచెం విస్క్ చేయాలి, గడ్డలు గడ్డలు లేకుండా. ఈ వేసుకున్న పెరుగు కూడా గ్రేవీతోని మొత్తం మంచిగా కలుపుకున్నాం అనుకో, దీంట్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మనం ఆ ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్ ఏవైతున్నాయో దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలు. ఒక 5 మినిట్స్ లోపల కర్రీ అయిపోతుంది. లాస్ట్కి ఫ్రెష్ కొరియాండర్ వేసేసుకుంటే మాత్రం కిరాక్ ఉంటుంది. చపాతీ, బగారా రైస్ అండ్ పరోటా, నార్మల్ వైట్ రైస్లో కూడా మస్తు మంచిగా ఉంటుంది. క్యాప్సికమ్ మనం చేసుకున్నప్పుడు టమాటోతో కానీ లేకపోతే స్టఫ్ చేసిన క్యాప్సికమ్ అయితే చేసుకుంటారు కదా, సో ఒక్కసారి అయితే ఈ మసాలా క్యాప్సికమ్ కర్రీ కూడా ట్రై చేయండి. కంపల్సరీ చెప్తున్నా కదా, మస్తు మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లనే మీరు రెసిపీ ట్రై చేస్తే మాత్రం కామెంట్లో నాకు చెప్పండి. అట్లనే షేర్ చేయడం మర్చిపోకండి. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. అండ్ థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళందరికీ. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీస్తో వస్తా. బాయ్.